వేయించాడు. అలాగనే కోనేరు ఒకటి కట్టమన్నాము, అది చేయలేకపోయినారు. మళ్ళీ నిన్న కోనేరుకి నిన్న మంత్రి దగ్గర ఇచ్చాను, కోనేరు నిర్మాణం చేయాలని. ఈ మార్గానే కోనేరు నిర్మాణం చేయాలా, భారతీయ పరమేశ్వరుడు దర్శనం మన భారతదేశం ఎక్కలేదు అన్నట్టు ఆలోచన. మన కలెక్టర్ గారు కూడా చెప్పారు, ఏ కలెక్టర్ వచ్చినా ఎవరు తీసుకుని వస్తా. ఎందుకంటే మన రాజకీయం ఉండేటప్పుడు మన పబ్లిక్ దృష్టిలే కాకుండా మనకి ఎలాబరేట్ భగవంతుడు ఇచ్చాడు మెదడు. సంవత్సరం ఒకసారి జరిగే ఫంక్షన్ ఇది, పవిత్రమైన టెంపుల్స్. మనిషికి ప్రశాంతం ఉండడానికి, ఒక రోజంతా ఉండడానికి ఈ కార్యక్రమం చేసింది. ఇలాంటి సంబంధాల్లో ఠాగూర్ ఇలాంటిది సూర్యుపల్లికి కూడా రకరకాల మనుషులు తీసుకొచ్చినాం. అన్ని గొడవలు తీసుకొచ్చి పెట్టి మనం మూడు షెడ్లు వేయించాము. చేసేవాళ్ళు ఉంటే ఏమైనా చేయాలని వస్తుంది, మనం గైడ్లైన్స్ ఇస్తాము, చేసేవాళ్ళు కావాలట. కాబట్టి మీ అందరి సహకారంతో మన ప్రాంతం గుళ్ళన్నీ కూడా అభివృద్ధి చెందితే యాత్రలు వస్తారు, ఊరు డెవలప్ అవుతుంది, మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, మనకు మంచి పేరు వస్తుంది. గుడి లాస్ట్ టైం చాలా ఇబ్బంది పడ్డారు, రోడ్డు సరిలేక వాన అలా నిలిచిపోయినది. అందుకని ఎలా చేస్తారేమో తెలియదు. నేను ఆడికిపోయే రోజుకంతా తారుడేలా అని చెప్పాను. నేను అసెంబ్లీ పోయిన ఈరోజు సోమ కరెక్ట్గా ఈ రోజుకి 8 రోజులు అయింది. 8 రోజులు డబ్బు వస్తుందో లేకపోతే కాదు, ఎలాగైనా చేయండి అని చెప్పి ఎస్సీకి డీకి చెప్పి ఇమీడియట్గా వేయించేసి కాంట్రాక్ట్ పిలిచి నా కోసం చేయండి. ఇది లక్షలాది మంది వస్తారు గుడికి. 28, 29, 30 అంటే తెప్పలు జరుగుతుంది. ఆడ కొండపైన జరుగుతుంది. తిరుపతిలో తెప్పలు జరిగితే ఈ తెప్పలు ఇక్కడ జరిగే తెప్పలు చాలామంది తెలియాలి. తర్వాత వీళ్ళందరినీ కూర్చోబెట్టుకో రోజు స్టేట్మెంట్ ఇవ్వాలని. ఈ పురాతన గుడి తీసుకోండి, ఇది ఎన్ని సంవత్సరాలు కట్టి, ఈ గుడిలో ప్రాబ్లం ఏంటి, నంది విగ్రహం నీళ్ళు వస్తుంది గుడి, అది తీసి పెట్టి మీరు ఈ కోనేరు ఉంది నిన్న జరిగింది, ఈరోజు రేపు 3 రోజులు తెప్పలు జరుగుతుంది. నేను లాస్ట్ ఇయర్ తెప్ప కూడా ఎక్కాను. ఇంత పవిత్ర గుడికి మన ప్రాంతం ఉంది, ఇది ఎలాబరేట్ కావాలి. తిరుపతికి మనం అంతా పోతున్నాం, నేను చదువుకుంటే తిరుపతికి పోతున్నాము. మన ప్రాంతంలో ఉన్న గుడికి మనం పోయి ఇప్పుడు కారెడ్డి సుబ్రహ్మణ్య గుడికి ఉండిపోయింది, ఆ ప్రాంతంలో అలా ఉంది. మన ప్రాంతంలో గుడి ఇది చాలా పవిత్రమైన గుడి, రామగిరి. దీన్ని మనందరూ కూడా మనస్ఫూర్తిగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కూడా ఎలబరేట్ చేసి చిన్న ఏదైనా కూడా చేసి ఇక్కడ అభివృద్ధి చేయడానికి అందరూ సహకరిస్తాం. నెక్స్ట్ ఒక సంవత్సరం ఇంప్రూవ్మెంట్ కావాలి. ఇప్పుడు తమిళనాడు వాళ్ళు వస్తే సూర్యుపల్లిలో ప్రమాణం చేస్తారు, ఏదో ఒకటి చేసిపోతారు. నేను నెంబర్ ఆఫ్ టైం అందరూ తీసుకొచ్చి తేరు ఒక అతన్ని చేపించాను, షెడ్ వేసాడు, తేరు అతను వేసాడు, సురేష్ అని రీడర్